విశ్వజిత్ తండ్రి మరణానికి పగ తీర్చుకునేందుకు చెల్లెలు విశ్వప్రియతో కలిసి ధర్మపురి సామ్రాజ్యంలో అడుగుపెడతాడు. అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత అన్నా చెల్లెలు ఇద్దరి మనసు భారమవుతుంది. అప్పుడే రాజభవనం ముందే రాజకుటుంబ సభ్యుడిని బాలాకాంత్ కొంతమంది మనుషులతో కలిసి తీవ్రంగా గాయపరచడం చూసి అతనికి సహాయం చేస్తాడు విశ్వజిత్. అది చూసిన బాలాకాంత్ కోపంతో ఊగిపోతూ ఎవరు మీరు అని ప్రశ్నిస్తాడు. నిజానికి విశ్వప్రియ ధర్మపురి సామ్రాజ్యాన్ని వదిలి వెళ్లినప్పుడు 15 ఏళ్ల చిన్నపిల్ల. తండ్రి ఇంకా బ్రతికి ఉండగానే ఆమె రాజ్యాన్ని వదిలి వెళ్ళింది. పైగా రాజ్యంలో ఉన్నంత కాలము ఆమె ఒంటరిగా ఏకాంతంలో సాధన చేసి తన శక్తులను పెంచుకుంటూ బయట సామాన్య ప్రజల కంటపడలేదు. అందుకే కొంతమంది రాజకుటుంబీకులకు తప్ప రాజ్యంలో ఉన్న అధికారులకు కూడా విశ్వప్రియ రూపం ఎలా ఉంటుందో తెలియదు. కాని రాజకుటుంబీకులు యువరాణి గురించి చెప్పినప్పుడు ఆమె అందంగా ఉంటుందని, అత్యంత శక్తివంతురాలని